పేరు ఊరు చెప్పండి. ఊరు కాకినాడ, పేరు ప్రకాష్. జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందండి? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, పర్లేదు. సంక్షేమ పథకాలు ఏమైనా అందాయా అండి? అందులో ఇంట్లో ఆడవాళ్ళు ఉంటుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారు? గెలుస్తారు. ఈ 5 ఏళ్ల పరిపాలనలో మీకు ఏమైనా అనిపించిందా అండి? అభివృద్ధి జరిగింది, ఇంకా ఏవి చేస్తే బాగుంటుంది? రోడ్లు ఎక్కువ చేస్తలేదు అంతే, మీద అంతా బాగానే ఉంది. ఈసారి ఒకటి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ చేస్తాం. ఇంకా మీకు ఇంప్లిమెంట్స్ డెవలప్మెంట్ ఇచ్చేస్తే బాగుంటది. ఇంకా చెయ్యాలి, ఇంకా రోడ్లు గీట్లు అన్ని వేసి బాగా డెవలప్మెంట్ చేసి చెయ్యాలి. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. అదిగితే కంప్లైంట్. పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తారండి? ఆటో. ఎలా ఉందండి ప్రభుత్వం? ఈ జగన్ బాగుందండి. మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారు? పెన్షన్ వస్తుంది నాకు, ఇంకా అన్ని చేస్తున్నారు కదా మా ఊరు. డబ్బులు ఇచ్చారండి? చెప్తారు ఇల్లు ఉందండి మీకు? ఇల్లు ఇంకా పట్ట ఇవ్వలేదా? పట్ట ఇవ్వలేదు ఇంకా. వస్తుందా మరి? మా ఊళ్ళో ఖాళీ చేశారు, దాన్ని పెట్టి రాలేదు. ఎలా ఉందండి వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగా ఉంది. వాలంటీర్ బాగా పెన్షన్ బాగా చెప్తారు. అన్ని టైంలో అందుతున్నాయా? కాకినాడ నుంచి ఎంపీ కింద వైఎస్ఆర్సీపీ తరపు నుంచి సునీల్ గారు చేస్తున్నారు కదా, పోటీ చేస్తున్నారు ఎంపీ కింద. ఆయన ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలుస్తారండి. అంటే మరి 3 సార్లు ఓడిపోయారు కదా ఇప్పుడు వరకు. అంతకు ముందు 3 సార్లు పోటీ చేశారండి. మరి నెగ్గుతారండి. మొత్తం మీద ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగున్నట్టు బాగున్నట్టు? ఒకవేళ నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా మీరు కాకినాడ నుంచి ఏ అభివృద్ధి కోరుకుంటున్నారు? జగన్ అంటే ఎట్లాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? రోడ్లు బాగా చేశారండి, చేసే రోడ్లు బాగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్. సత్యబాబు ఊరే ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందండి? జగన్ గారు పర్లేదండి, నచ్చింది మీకు? ఆయనకే చేస్తాము. ఆయన ఎక్కువ రావాలి, ఎక్కువ ముఖ్యమంత్రి కింద ఉంటారు. సంక్షేమ పథకాలు ఏమైనా అందాయా అండి మీకు? సంక్షేమ పథకాలు మాకేం లేదండి. ఫ్యామిలీ మొన్న పోయింది, నాకు ఉంచారు పట్టి ఒకరినే ఒంటికన్నా అయిపోయింది, ఇట్లా పడుకుంటారు. ఫ్యామిలీ పోయింది కానీ పిల్ల గట్ట మగపిల్ల ఆడపిల్ల పుట్టి అత్తోరింటికి వెళ్ళిపోయింది. షూలు ఎవరు ఎవరు పట్టించుకోలేదు. దానికి ఏం చూడమంటే అక్కడ నాకు ఉండడానికి చెప్పించండి. ఈసారి ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ అంటే నాకు పెన్షన్ 3,000 ఇస్తున్నారు, సరిపోదు. బాగా శ్రీకాకుళంలాగా ఇంటికి తెచ్చి ఇస్తారు, ఇంటికి తెచ్చి ఇస్తారండి. కానీ అయితే నాకు ఫ్యామిలీ పోయింది, చచ్చిపోయింది. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటు పచ్చుకు కాకుండా పచ్చుకుంటే చేయాలి అంతే. దేవుడ్రాజు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. అంటే సంక్షేమ పథకాల వల్ల ఏమైనా లబ్ధి పొందారా మీరు? నేనేం లబ్ధి పొందలేదు కానీ మా పిల్లలు చదువులకి ఫీజులు ఇచ్చారు. పాప బిఎస్సి నర్సింగ్ చేసింది, బాబు బీటెక్ చేసాడు, ఎంటెక్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫీజులు మరి అన్ని ఇచ్చేవారు. కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు, నగ్గుతారంటారా? దాని గురించి నేను చెప్పలేదు. అంటే మీకు ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? ఒకవేళ మళ్ళా జగన్ స్మార్ట్ సిటీ అనేవారు, స్మార్ట్ సిటీ చేస్తామన్నారు. మరి ఆయన ఇంకో టర్న్ ఇస్తే చేస్తారు అన్నట్టుగా. ఒక టర్నే కదా అయింది, ఇంకో టర్న్ ఇచ్చి ఉంటే ఏమనుకుంటే అదే చేస్తారు.
చేస్తున్నారు, ఒకటి చేసుకొస్తున్నారు. మరి ఈ టర్న్ కూడా ఇచ్చారనుకోండి, అవి ఏం చేయాలంటే అది చేస్తారు. అది ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? చూస్తున్నారు కదా, డ్వాక్రా మహిళలు చూస్తున్నారు, కొన్ని పథకాలు చూస్తున్నారు. ఇలాగా స్కూల్ పిల్లలు ఫీజెస్, తర్వాత ఇంకా అంగన్వాడీలన్నీ అంటే కొన్ని చేస్తున్నారు. అది చూస్తున్నారు ప్రజలు, అభివృద్ధి చూస్తున్నారు. చూసి దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ టర్న్ ఇంకో టర్న్, ఫస్ట్ టర్న్ ఇచ్చే రెండో టర్న్ కూడా ఇస్తే ఆయన చేయడానికి అవకాశం ఉంది. ఇంకా పిరుడు ఇంకో టర్న్ ఇచ్చారు, చేయడానికి సరిపోదు. ఎక్కడో దేశ విదేశాల నుంచి కొంచెం అప్పులు కూడా తీసుకొస్తున్నారు. తీసినా తీరిపోతారండి, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల మీద కరెక్టింగ్ చేస్తారు. అది చేస్తాను. Please subscribe dot news.